హలో అందరికీ నమస్తే అండి. ఎప్పుడు మనం మామూలు ఇడ్లీ దోశలే కాకుండా ఇలా రాగులతో కూడా ఒకసారి ఇడ్లీ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను పోసే రాగులతో ఇడ్లీ చేసుకోవచ్చు, ఉతప్పం చేసుకోవచ్చు, దోశలు కూడా వేసుకోవచ్చు. ఈ గ్లాస్తో మినపప్పు తీసుకుంటున్నాను, ఒక గ్లాస్ మినపప్పు. మీరు పొట్టు మినపప్పు కూడా తీసుకోవచ్చు, అది ఇంకా మంచిది పొట్టుంటే. అదే గ్లాసులో 2 గ్లాసులు రాగులు తీసుకోవాలి, అదే గిన్నెలో వేసేసుకోవాలి. ఈ రాగులు మట్టి అది లేకుండా శుభ్రంగా చూసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత వేసుకోండి. 2 గ్లాసులు రాగులు వేసుకోవాలి. 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో ఈ రాగులు అవి తీసుకున్నామో మినపప్పును, అదే గ్లాస్తో 3/4 అటుకులు తీసుకోవాలి. అటుకులు వేయటం మూలంగా చాలా స్మూత్గా వస్తాయి. ఐటెం ఏది చేసినా కూడా దోశ కానీ ఇడ్లీ కానీ స్మూత్గా వస్తాయి. ఇవి విడిగా నానబెట్టుకోండి. ఇవన్నీ ఒక గిన్నెలో నానబెట్టుకోండి. ఇది వేరే కప్పులో నానబెట్టుకోండి. రాగుల్ని 2-3 సార్లు మంచిగా కడుక్కొని మంచినీళ్ళు పోసి కనీసం 8 గంటలు నానాలండి. పొద్దున్నే పోసుకున్నామంటే 5 గ్రైండ్ చేసేసుకోవచ్చు. నేను 11కి నానబోసాను, రాత్రి 7-8కి గ్రైండ్ చేస్తాను. దీంతో ఉత్తప్పం ఎలా వేసుకోవాలి, ఇడ్లీ అలాగే దోశలు అన్నీ చూపిస్తాను నానిన తర్వాత. వేరే బౌల్లో అటుకులు కూడా వేసి ఒకసారి కడుక్కొని కొంచెం వాటర్ పోసి అటుకులు కూడా దీంతో పాటే నానబెట్టుకోవాలి సాయంత్రం వరకు. దీంట్లో కొంచెం సగ్గుబియ్యం కూడా ఈ రాగులతో పాటు నానబెట్టేసాం అనుకోండి, ఇంకా చాలా మృదువుగా వస్తాయి ఇడ్లీలు. రాత్రంతా ఫెర్మెంట్ అయిన తర్వాత రాగి పిండి ఇలా వస్తుందండి. మీరు చూసుకుని కొంచెం వాటర్ కలుపుకొని ఇడ్లీ, ఉత్తప్పం అలాగే దోశలు కూడా వేసుకోవచ్చు. చూపిస్తాను ఎలాగో. ఒకే పిండితో ఇడ్లీ, ఉత్తప్పం, దోశ వేసుకోవచ్చు. ముందుగా ఇడ్లీ వేసేసాను, నెయ్యి రాసుకుని ఇడ్లీ వేసుకుని ఒక 13 నిమిషాలు ఉడికించుకుంటే మంచిగా ఉడికిపోతాయి ఇడ్లీలు. ఒక 8 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, అలాగే ఒక 8 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఇడ్లీ మంచిగా ఉడుకుతుంది. మూత పెట్టేశాను వెలిగిచ్చేసి. ఇప్పుడు దోశ చూపిస్తాను. కొంచెం పిండి గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం లూజుగా కలుపుకొని దోశ వేసుకోవాలి. వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి టిష్యూ పేపర్తో ఇలా అనేసేసి దోశ వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని వేసుకోవాలి. దోశ శుభ్రంగా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ దోశ నాన్ స్టిక్ పెనం మీద చాలా బాగా వస్తుందండి. ఇనప పెనం మీద వస్తుంది కానీ కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. దోశ మంచిగా కాలిపోయిందండి. ఇప్పుడు తిప్పుకుని వేసుకోవాలి. ఇంకా మళ్ళీ ఆయిల్ అక్కర్లేదు. దోశ కాలిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము. దోశ రెడీ అండి. మళ్ళీ కొంచెం ఆయిల్ టిష్యూ పేపర్తో రాసేసి ఇప్పుడు ఉత్తప్పం వేసుకుందాము. ఈ ఉత్తప్పానికి మరీ లూజుగా ఉండకూడదండి, మరీ గట్టిగా ఉండకూడదు, ఇలా ఉండాలి. ఇప్పుడు ఉత్తప్పం వేసుకుందాము. ఒక గరిటె పిండి తీసుకొని ఇలా స్ప్రెడ్ చేయాలి. వీటి మీద మనం క్యారెట్ తురుము, అలాగే బీట్రూటు, మీకు ఏదైనా ఇష్టమైన కూరగాయలన్నీ వేసుకోవచ్చు. ఉల్లిపాయ కూడా వేయచ్చు. లేదండి, నేను ఉల్లిపాయ వేయలేదు, కొత్తిమీర, క్యారెట్ ఒకటే వేసేసాను. ఇంకా మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఉత్తప్పాన్ని. కొంచెం అల్లం తురుము, జీలకర్ర కూడా వేసుకుంటే గ్యాస్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదండి. ఆయిల్ వేసుకొని మూత పెట్టేసేయాలి. ఊతప్పం మటుకు లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. ఇలా మూత పెట్టేసి చూసుకుంటూ ఉండండి. ఊతప్పం ఒకవైపు బాగా కాలిందండి, ఇంకా రెండో వైపు తిప్పుకోవాలి. ఇది కూడా కొంచెం లో ఫ్లేమ్లోనే కాలనివ్వాలి. ఊతప్పం కూడా రెడీ అయిపోయిందండి. ఇది కూడా ప్లేట్లో తీసుకోవాలి. ఇలా ఒకే పిండితో ఊతప్పము, ఇడ్లీ కూడా సాఫ్ట్గా వచ్చిందండి. ఇడ్లీ అలాగే దోశ కూడా వేసాను. ఇలా మనం ఈ క్యారెట్ ముక్కలు అలాగే కీరా ముక్కలు వాడుతూ తింటే ఫైబర్ కూడా అందుతుంది. దీంట్లో ప్రోటీను అలాగే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అన్నీ మనకు అందుతాయి. ఇది కొబ్బరి చట్నీతో కానీ అలాగే అల్ల చట్నీతో కానీ తినొచ్చు. నేను ఇవాళ టమోటా చట్నీ చేశాను. ఇంతేనండి, ఇది చాలా హెల్త్కి మంచిది. అందరూ చేసుకుని తినండి. థ్యాంక్ యూ అండి.